ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నా. నల్లగా ఉన్నారా? ఏ కఫాలి అఖండ చోళ ప్రజోళ కళల ధర్మిష్ఠిని మచ్చమశిష్ట భక్షిణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృ ప్రయాణి హచ్చనంద స్వరూపిణి. ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది. 2019లో 151 సీట్ ఇచ్చారు. 2024లో కూడా 11 సీట్లు కట్టుబెట్టి. ఒరేయ్ ఏ రఘురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నీ అబ్బాయి నుంచి రాజ్యసభ గడ్డపెత్తి పుట్టుంటే నువ్వు కట్టింది పొలుతాడైతే రారా రా, నా పేరులో సింహం ఉందిరా. ప్రజానికం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది. తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద నేను మా ఇంట్లో 24 ఓట్లు అయితే 22 ఓట్లు ఎట్టపోయాయో నాకే తెలియటం లేదు. 2 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఏంటండి ఇది? హైదరాబాద్కి వచ్చాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు డైల్ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో సోషల్ మీడియాలో ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటుంటారు, బట్ ఆల్మోస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్తో పాటు నిజంగా తను ఒక ఆర్టిస్ట్ అనమాట. ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటంటే జగన్ గారి వీడియోస్ చేస్తూ, అంటే మాజీ సీఎం జగన్ వీడియోలు ఎక్కువ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ నాతో పాటు ఉన్నారు. అసలు తన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు జర్నీ ఎలా ఉంది, తన మాటల్లో తెలిసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నా. నల్లగా ఉన్నారా? మీలా ఉన్నారా? నల్లగా ఉండి తెల్లగా మనసుని తెల్లగా పెట్టుకో. బా పంచులు అంటే మిమిక్రీతో పాటు రైటింగ్స్ కూడా ఉన్నాయండి? అదొకటే లేదు. అదొకటే లేదు, ఉండుంటే బాగుండేది. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నట్టున్నారు. లేదండి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆపేసాను. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? రావట్లేదండి, వస్తే ప్రాబ్లం అవుతుందని ఆపేశారు. ఓకే, ఎలా ఉన్నారు? చెప్పారు కదా. ఓకే, మళ్ళీ వేస్తారు అయితే. సరే, ఇప్పుడు మీకు మంచి పని చేయాలంటే ఇప్పుడు ఎక్కువగా మీరు ఫేమస్ అయింది ఫ్యాంటెస్కి వచ్చారా? ఓకే, ఇప్పుడు ఫ్యాన్స్ వేస్తారు మీ మీద కమెంట్లతో అండి. అప్పుడప్పుడు మేము కూడా వేయాలి కదా ఏంటి పంచులు కదా. ఓకే, సో ఎక్కువ జగన్ గారి వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యి అంటారు కదా. బేసికల్గా మీరు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ 40 సినిమాల దాకా పైగా చేశారని. దానికంటే ముందు డ్రామా ఆర్టిస్ట్ రంగస్థలం నుంచి జానపద కళాకారులు. పాటలు పాడతారా? జానపద పాటలు ఎందుకు పాడం? అది చేసినప్పుడు ఇది ఎందుకు చేయడు? మా అమ్మ రేడియో కింద సింగర్ విజయవాడ. అమ్మ ప్రాపర్ ఎక్కడ మీది? ప్రకాశం జిల్లా రావినూతల. ప్రకాశం జిల్లా రావినూతల అనేది మీరు ఇనిషియేటివ్ పెట్టుకున్నారా? అందుకే అలా కాదండి, మా ఊరి పేరు కూడా అదే. అదేనా? ఇంటి పేరు ఊరి పేరు రెండు అదే కాలం కలిసి రావడం అంటే. ఓకే, రావినూతల రావినూతల సునీల్. అయితే మా అమ్మగారు డ్రామా ఆర్టిస్టు, అట్ ద సేమ్ టైము రేడియో కేంద్రం విజయవాడ సింగర్ జానపదాలు. నాన్నగారు కూడా సేమ్ మాయిల్ ఫకీర్ వేసేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు. అటు జానపదాలు వేసేవాళ్ళు, ఇటు రామాయణ పౌరాణికం వేసేవాళ్ళు. మామూలు విషయం కాదు. మా నాయన మా అమ్మ అటువంటి కళాకారులు. మీరు ఓన్లీ ఏమన్నా సిబ్లింగ్స్ అంటే మీకు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు బ్రదర్స్ ఎవరన్నా? లేరు, బ్రదర్ ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారు. ఓకే, ఆయన కూడా ఇదే రంగమా లేదంటే వేరే ఏమన్నా చేస్తున్నారు? అంటే చేసేవాళ్ళు. ఇక మ్యారేజ్ అయింది, ఆయనకి 2 కొడుకులు పుట్టారు. సో ఇంకా ఆయన ఇది చేస్తే కొంచెం ఫినాన్షియల్గా కానీ అన్ని కుటుంబాన్ని నెట్టుకు రావడం అనేది చాలా కష్టం కాబట్టి ఉద్యోగం చేస్తున్నారు. ఆయన వేరే కాపురం తీసుకున్నారు. ఆయన వేరే సెక్షన్లోకి వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ ఆయనదొక సెక్షన్ అయిపోయింది, మనదొక సెక్షన్. మనం కంప్లీట్గా కళారంగంలోకి వచ్చేసాం. నాన్నగారు చేస్తున్నటువంటి ఈ 40 ఏళ్లలో ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చూసి మనం విరిగి మనం కూడా తట్టపుట్ట చదువుకుడు పెట్టుకొని ఏడదాకా రావడం జరిగింది. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు హైదరాబాద్ వచ్చి? అవుతుంది, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది. 7-8 ఇయర్స్ అవుతుంది. మీరు ఎంబీఏ చదువుకున్నారు కదా? అవును. ఎంబీఏ చదువుకుని మళ్ళీ ఈ ప్రొఫెషన్లోకి ఎట్లా? అంటే మదర్ ఫాదర్ ఆ బ్రీడ్ అంతేనా? ఎవరైనా నేర్చుకుంటే వస్తాయి. నా దృష్టి ఏంటంటే మా నాయన అందరు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు, నాకు మాత్రం ఈ కళ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని ఎడదాకా వచ్చాను. అంటే చదువుకున్నప్పటికీ కూడా కళ అంటే ఇష్టం. చదువుకునే టైంలో కూడా ఈ కళారంగంలో డ్రామాలు మిమిక్రీ, ఏదో మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు నేను, అదొక ఇన్బిల్ట్గా వచ్చింది. కళారంగంలో నేను నటుడిగా ప్రయాణం చేస్తున్న డ్రామాలు, ఈ నాన్నగారితో చేస్తున్నటువంటి విధానాల్లో ఇది యాడ్ అయ్యింది. తర్వాత అమ్మ సింగర్ అవ్వడం, ఆవిడతో పాటు మనం కూడా ఈ స్టేజ్ ప్రోగ్రాలు చేయడం. అమ్మ ఇది
పూలకొక కట్టుకొని పూలారా నేను పోతే, పూలకొక కట్టుకొని పూలారా నేను పోతే, తోటలోని చిన్నవాడు కొంగు బట్టి లాగాడే, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో. ఇలాంటి జానపదం. అలాగే స్టాలిన్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నది అమ్మ. తమిళనాడు, తమిళనాడులో క్యాన్వాసింగ్ తిరిగాం 6 months ఆయన సీఎం అవ్వకముందు, విల్లువాకంలో. అయితే అక్కడ మన తెలుగు విధానం గురించి, పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం, పాడరా యుగ యుగంబుల నిండు బంగరు గంగనిచ్చిన గౌతమి నది, కోకినూరులు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి, హాయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములీచెను తెలుగువానికి, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం, పాడరా. ఒక అద్భుతమైనటువంటి తెలుగు సంబంధించిన పాటని నేనే అమ్మకి నేర్పించి ఆవిడ ద్వారా తమిళనాడులో పాడించా, విల్లువాకంలో. అసలు ఎంత గొప్పగా ఆ అమ్మగారిని కొనియాడారంటే వాళ్ళు. స్టాలిన్ గారి తనయుడు ఆయన పేరు, వాళ్ళ అబ్బాయి గారి పేరు హీరో చేశారు ఆయన అప్రిషియేట్ చేయడం చాలా వరకు మంచి శుభతరుణం. అంటే కళాకారులకి తినడానికి కూడు ఉంటుంది కానీ పేరు మాత్రం శిఖరాలు దాటిపోద్ది. ఇప్పుడు మా పరిస్థితి అంతా అంతే. పేరుకేమో సునీల్ రావినోతల గొప్ప కళాకారుడు, గొప్ప కళాకారుడు, గొప్ప కళాకారుడు, క్లాప్స్ కొడతారు, అరే సూపర్ రా అదిరా ఇదిరా అంటారు, కానీ ఒక్కడు కూడా పిలిచి కూడు పెట్టడు. చాలామంది శబాష్ అంటారు, అరే ఇది తిన్నాడా తెల్లేదా అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోరే. ఎంతసేపు క్లాప్స్ కొడితే, ఎంతసేపు పోగొడితే కడుపు నిండుతుంది. కూడి పెట్టి క్లాప్స్ కొడితే హ్యాపీ, కూడి పెట్టండి. ఓకే. సో మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ మీ జర్నీ స్టార్ట్ అవ్వలేదు, అంటే ఒక యాక్టర్గా ఈ ఎటువంటి ఈ జాన్లో ఉన్నారు కాబట్టి మీ మాయిల్ ఫకీర్ అక్కడి నుంచి జానపదాల కాడి నుంచి మాయిల్ ఫకీర్ వేసే, నాన్నగారితో పాటు తాత వేసేవాళ్ళు, తర్వాత నాన్నగారు, తర్వాత ఆయన తర్వాత నేను వేసాను అది మాయిల్ ఫకీరు. అది ఏ కఫాలి అఖండ చోళ ప్రజోళ కరాళ ధర్మిష్ఠిని మచ్చమశిష్టా భక్షిణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృ ప్రయాణి హచ్చనంద స్వరూపిణి, మాత అసలుచిన ప్రకారం గండ బెరడ పక్షులు చెప్పి ఆ నెత్తొట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకవేం నాగు, ఈ పకీరు అటాసాలకు భూగోళం దద్దరిల్లిపోయింది కదూ. రా నాకు రా, ఈ పకీరు కవిగిట్లో 1000 శతాబ్దాలకి ఎదురుపోదురా నాకు. అట్లా నాటకాలు, పాటలు, జానపదాలు, డ్రామాలు అవన్నీ అసలు ఒక వీధి నాటకోత్సవం వేస్తే మేము ఎక్కడ నెల్లూరు సీతారాంపురంలో జనాలు కట్టలు కట్టేశారు. జనాలు కట్టలు కట్టేసిన తర్వాత ఆ జనాల మధ్యలో నుంచి ఒక ఫిల్ట్ కొట్టి అటు విగిరి నిలబడ్డా. ఆ నాటకం వేసేటప్పుడు మార్పు అనే నాటకం పేరు. ఎప్పుడు నాటకాలు, ఎప్పుడు విధానం. ఈరోజు కెమెరా పెట్టి 4 సార్లు టేకులు, 4 సార్లు విధానం, 4 సార్లు అది చేసి ఇది చేసి చేస్తున్నాం కదా. ఆ స్టేజీ మీద ఒకసారే కదా, ఒకసారే చెయ్యాలి, లేకపోతే కోడిగుడ్లు చెప్పులు వస్తాయి బయటికి. ఇది నాటకాలు ఎన్ని అంటే కళారంగంలో అంతర్లీనంగా ఉన్నటువంటి కళని అమ్మ నాన్నగారు వాళ్ళు చాలా ఇంట్లో నుంచి కళారూపాలు చేయనటువంటి టైంలోనే నాన్నగారు అమ్మని బయటికి తీసుకొచ్చి నాటకం వేయించాడు ఫస్ట్ టైం ఆ టైంలో. అట్లా వాళ్ళిద్దరికి పుట్టిన సంతానంలో 3వ వాడిని. గురువు దైవం అమ్మగారే. నాన్నగారు 10th క్లాస్లో చనిపోయారు, ఆయన 10వ తరగతిలో చనిపోయారు. సో గురువు దైవం చాలా వరకు మనల్ని పైకి తీసుకొచ్చి చాలా వరకు మనల్ని వృద్ధులకి తీసుకొచ్చారు. నేను చదువు MBA చేశాను, కానీ పెద్దగా సబ్జెక్టు లేదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. అది మన క్యారెక్టర్. కాకపోతే విజ్ఞానం, నడక, సభ్య సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చదువు నేర్పించింది.
అందుకే నాకు చదివేవాళ్ళన్నా చాలా ఇష్టం. సో అది నిదానంలోనే ఏడదాకా వచ్చాం ఇంకా అక్కడికి. ఫస్ట్ మీరు ఆర్టిస్ట్గానే కదా జర్నీ స్టార్ట్ చేసింది, అంటే ఇప్పుడు నాటకాల తర్వాత నుంచి ఆర్టిస్ట్గా, రైట్? రైట్, అది ఓకే, అంటే ఒక 40 ఫిల్మ్స్ దాకా చేశారు. చేశాను. అంటే చెప్పుకోదగ్గ సినిమాలు ఏం చేశారు అసలు మీరు? మీకు మాత్రం చెప్తా సినిమా చేశారు తరుణ్ భాస్కర్ గారు. మ్మ్. అదే లక్కీ లక్ష్మణ్ చేశాను. తర్వాత అవసరాల శ్రీనివాస్ సార్తో మ్మ్. నూటకి జిల్లాల అందగడ చేశాను. కాలేజీ పోరగాయలని, చిత్రం ఎక్స్ అని, ఏదో చిన్న సినిమాలు చాలా సినిమాలు చేశాను. కొన్ని ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు మంచిగా ఆడతాయి అనుకున్న సినిమాలు కూడా జనం దగ్గరికి పోలేక, ప్రమోషన్ చేయలేక, లక్కీ లక్ష్మణ కొన్ని సినిమాలు ఇవి రిలీజ్ అయిపోయినాయిలే. అవ్వని సినిమాలు ఇంకా ఉన్నాయి చాలా. అవుతాయి ఆడదాకా వచ్చి మంచి పేరు వస్తుంది అనుకున్న టైంలో ఆ సినిమాలు ఆగిపోవడం. అంటే ఒక జానపద కళాకారుడుగా, అంటే డ్రామాలు, అది జానపద పాటలు, ఒక డ్రామాలు ఆర్టిస్ట్గా నాన్నగారు అమ్మగారికి వాళ్ళిద్దరూ మంచి కళాకారులుగా వాళ్ళకు పుట్టినటువంటి నేను ఎక్కడి నుంచో జర్నీ స్టార్ట్ చేసి ఎంబీఏ చేసేటప్పుడు కూడా తినడానికి అన్నం లేదు సరిగ్గా. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అన్నగారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, పట్టించుకోలే. మా నాన్నకి 2 భార్యలు, అంటే అక్క చెల్లెలే, వాళ్ళేం భార్య వాళ్ళేం కాదు, ఓన్ సిస్టర్సే. వాళ్ళిద్దరిని కాపాడుకుంటూ నేను ఎంబీఏ చేస్తూ బస్ కండక్టర్గా చేశాను. ప్రైవేట్గా కోమెట్ల సర్వీస్ అని చెప్పేసి, దాంట్లో అసిస్టెంట్ కండక్టర్, అది కూడా కండక్టర్ కాదు, ఆయన ఊరో కండక్టర్తో వెనక నిద్రపోతుంటే ఆయన దగ్గర నేను చేరి ఆయన ఇచ్చిన 150-200 రూపాయలు తీసుకొని పనిచేసేవాడిని. కేఫ్లో పనిచేసా. అలా చదువుకుంటూ ఎంబీఏ అయిపోయి అగ్రికల్చర్లో పనిచేసా, సేల్స్ ఆఫీసర్గా ఒక కంపెనీలో ప్రైవేట్గా. దాన్ని చేసుకుంటూ కూడా కళారంగం వదల ఆ నుంచి తిరుక్కుంటూ మీరు ఎవరైనా మిమిక్రీలు చేయమంటే అదొక అవకాశంగా వచ్చింది నాకు. అది కూడా ఇన్బిల్ట్గానే వచ్చింది, ఎక్కడ నేర్చుకోవాలి. కళారంగానికి ఇది ఒక అటాచ్డ్ అయింది, యాక్టర్గా అటాచ్డ్ అయింది. దాని ద్వారా ఇండస్ట్రీకి రావడం, అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఫంక్షన్లు జరిగితే మిమిక్రీ చేసేవాడి. వాళ్ళు ఏదైనా బిర్యానీ అవి పెడితే తినేసి ఒక 50-100 చేతిలో పెడితే పోతూ ఉండేది. అట్లా ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేసి ముందుకు వచ్చాం ఇంకంతా. ఓకే, అంటే ఇప్పుడు ఫినాన్షియల్గా కూడా ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే కొంచెం కష్టం, అంటే అవకాశాలు కొంచెం చాలా కష్టం. ఎందుకండి ఈరోజు తప్పు చేశాను ఒప్పు చేశాను నాకైతే తెలియదు. నాకు వచ్చింది ఒక అవకాశం. ఒక నటుడిగా వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాకు తెలుసు. అదే టైంలో అదే జీల్లో ఉన్నప్పుడు 6 months బ్యాక్ నాకు వచ్చినటువంటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ జగన్ సార్ది క్యారెక్టర్. ఎవరో ఎక్కడో ఒక సినిమాలో చిన్న పాత్ర, జగనన్న పాత్ర చేస్తే దాన్ని చూసి గ్రహించి శరత్ చంద్ర అనే అన్నగారు చూసి మేమందరం బోత్ అయ్యి, సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే ఈరోజు దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలని ఊపేసింది. నిజానికి అంత ఊపినప్పటికి కూడా ఎప్పటికీ తినడానికి కూడలేదు. పేరైతే వచ్చింది, ఇంత ఫేమస్ అయినా కూడా ఇంకా కూడలేదు. ఇప్పటికీ రెంట్కి ప్రాబ్లం, ఇప్పటికీ తినడానికి ప్రాబ్లం, ఇప్పటికీ అన్నిటికీ ప్రాబ్లం అని వెనకపోతాం అనుకున్నారా? పాము సచ్చేదాకా సినిమాలోనే ఉంటాం, నటుడుగానే చచ్చిపోతాం. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని అందరూ అనేది ఏంటంటే జగన్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అంతే 400 పైగా వీడియోలు చేయడం అంటే నార్మల్ విషయం కాదు. బేసికల్గా మీకు ఏమైనా ఆయన అంటే అభిమానమా, లేదంటే మీ చాలా ఇష్టం అండి. జగన్ అంటే చాలా ఇష్టం కాబట్టి క్యారెక్టర్ని పట్టుకోగలిగి. ఎవరినైనా సరే, ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం ఉంటేనే మీ మీద నేను జాస్ పెడతా. మీరంటే నాకు ఇష్టం ఉందనుకోండి, మీ మీద నేను పెడతా జాసా, ఏ రోల్ మీద పెడతా. అలాగే ఒక పాత్రని మనం తీసుకునేటప్పుడు కానీ ఆ పాత్ర గురించి మనకు తెలియదు. చిరంజీవి గారు అంటుంటారు, మనది కాని పాత్రని మెప్పించడమే నిజమైన నటుడు. బాలకృష్ణ గారు అంటుంటారు, ఒక పాత్ర లోపలికి వెళ్తే అప్పుడప్పుడు మనం గెలుకుంటుండాల, మన రియల్ క్యారెక్టర్ మిస్ అయిపోతాం మళ్ళీ. అలాగే జగన్ క్యారెక్టరు, నేను అలా జగన్ని ఇష్టపడ్డాను కాబట్టి ఆ పాత్ర లోపలికి వెళ్ళి ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు, ఆయన ఎలా చూస్తుంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది, అవన్నీ మనం తీసుకోగలిగాం. ఓకే, అప్పుడే అది జనం కూడా. ఒక ఆయన అయితే మీరు నమ్మరు మేడం, ఆటో డ్రైవరు, నేను ఛాయ్ తాగుతున్నప్పుడు ఆటో డ్రైవరు చూశాడు,
అటు చూసి వీడు వాడే ఉన్నట్టున్నాడే అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఏమండే మీరే కదా అన్నాడు. నేనేనండి అని అన్నా. ఆ జగన్ అన్న ఎట్టో చూడలేం కానీ ఈ జగన్ చూసినానయ్యా చాలా సంతోషంగా ఉందని చెప్పి సెల్ఫీ దిగాడు. అంటే ఆ పాత్రలో నన్ను కాకుండా జగన్ గారిని చూశారంటే నేను ఎటువంటి ఎఫర్ట్ పెట్టుంటాను. అంతే కదా. సునీల్ రావినూతలు కనపడలాడు, ఇంకా జగన్ గారే కనిపిస్తున్నారంటే నా ఎఫర్ట్ ఎంత పెట్టుంటాను దాని మీద. అందుకే జనాలు అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. మరి సో ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు కొన్ని క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఏమైనా చేశారా మీ లాస్ట్ పాదయాత్ర ముందు కానీ తర్వాత కానీ? చేయలేదండి. చేయలేదు, ఓన్లీ వీడియోలు మాత్రం చేశారు అంతే. అలాగే వచ్చింది, డబ్బులు కూడా అలాగే ఇచ్చారు. ఇంకా మిగతా డబ్బులు ఇచ్చుంటే చేసేవాళ్ళు. చాలామంది చెప్పారా యాజ్ ఇట్ ఈస్గా జగన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాం అని? వాళ్ళు చెప్పడం ఎందుకు, జనాలు నీరజనాలు పలుకుతుంటే. ఒక క్యారెక్టర్ని బాగా పండించామని మనం చెప్పనక్కర్లే, వచ్చే వ్యూసే చెప్తాయి. మరి సపోర్ట్ చేశారు, ఇష్టం అంటున్నారు. మరి చూస్తే ఏపీ పాలిటిక్స్లో అధికారం వేరే, ప్రజల నిర్ణయం వేరే వచ్చింది. అప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? నేను ఎందుకు అవుతాను, నేను రాజకీయ నాయకుని కాదే. మరి మీరు ఇష్టపడిన ఫిల్మ్ యాక్టర్ని, ఇష్టానికి రాజకీయానికి సంబంధం ఏముంది? ఇప్పుడు నేను జనసేన పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు, సినిమాలో నాకు ఇష్టం లేదు, రాజకీయంగా వచ్చిన తర్వాత నాకు ఇష్టపడ్డా. ఆయన భావజలం, ఆయన పద్ధతి, ఆయన నడవడిక ఏదో చెయ్యాలి ప్రజలకి అన్న తర్వాత మేము ఇష్టపడ్డాం. సినిమాలో నేను మెగాస్టార్ సార్ ఇష్టం, నాకు బాలకృష్ణ సార్ ఇష్టం, మా అమ్మ బాలకృష్ణ ఫ్యాన్. వాళ్ళిద్దరూ అన్నయ్యలు ఇద్దరు నాకు చాలా ఇష్టం ఇండస్ట్రీలో. మెగాస్టార్స్ చిరంజీవి అన్నయ్య ఇష్టం, ఆయన సేవా దృక్పథం, ఆయన మాటలు, ఆయన తీరు, ఆయన విధి విధానం ఆయన ఇష్టం. ఎట్ సేమ్ టైం బాలకృష్ణ సార్ అంటే చాలా ఇష్టం, మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం. అలాగే డైరెక్టర్స్లలో పూరి జగన్నాథ్ సార్ అంటే పిచ్చిష్టం ఆయన. సో ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి, ఇష్టపడ్డాం కదా అని చెప్పి నేను ఇష్టపడింది ఆయన విధి విధానం గురించి, రాజకీయాల గురించి కాదు. ఓకే. రాజకీయ నాయకుని కాదు కదా, నేను సినిమా ఆర్టిస్ట్ని. మా ఎంత బతుకులు అమ్మా, ఎంత బతుకులు, మేము రాజకీయాలకు పోయి ఆడదట్టుకుంటాం. మళ్ళీ పాదయాత్ర చేస్తామంటున్నారు కదా ఆయన, ఎవరు? జగన్ గారు. అది ఆయన ఇష్టం కదా. ఒకవేళ పాదయాత్ర చేసే టైంలో జనాల్లో తిరిగితే ఎట్లుంటుంది? మాకు ఒకసారి 2 వాయిస్లు వినిపించండి. చేసేది ఏముందండి, ఏముంది మళ్ళీ అడుగుతారు. ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది. 2019లో 151 సీట్ ఇచ్చారు, 2024లో కూడా 11 సీట్లు కట్టుబెట్టారు. అవ్వతాతలు ఏమయ్యారు, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారు, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో ఎప్పటికీ నాకు అర్థం కాదు. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయంగా గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. మళ్ళీ వస్తాం, పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతాం. ఇప్పుడు దాకా మనం జనానికి ఏం కావాలో ఇచ్చాం, ఇప్పుడు పాదయాత్ర మళ్ళీ మొదలుపెట్టి జనానికి ఏం కావాలో తెలుసుకొని ఆ తర్వాత ప్రారంభిస్తాం. 2024లో టీడీపీ గెలిచింది. హృదయపూర్వకంగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచారు. ఆ దేవుడి ఆశీస్సులు వాళ్ళ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ వస్తాం. మన టైం వస్తుంది, కొట్టారు, తీసుకున్నాం. నేను ఇస్తాను, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, వస్తాం, వెళ్ళొస్తాం. ఓకే. ఆ మొహమాటం కూడా కలిపి బాగానే చేస్తున్నారు. ఆయన ఎలా మొహమాట పడతారు, అలా అలా కొంచెం పాత్రకు అప్పుడే కదా న్యాయం జరుగుద్ది. ఇప్పుడు ఆ చమక్కులు, ఆ విధి విధానాలని అంత అబ్జర్వ్ చేస్తేనే పాత్ర మనం ఇప్పుడు నేను కనిపించానా, పాత్ర కనిపించిందా? పాత్ర కనిపించింది, మరి సక్సెస్ అయినట్టే కదా. ఓకే. మనం పాత్ర వరకే మనకెందుకు, ఆ విధంగా మనం పాత్ర కనిపించాలి. నటుడు ఎప్పుడు కూడా నటుడు కనిపించకూడదు, చేసే వ్యక్తి కనపడకూడదు. నటుడు ఏ పాత్ర అయితే మనం చేస్తున్నామో
ఆ వ్యక్తి కనపడాలి. ఇప్పుడు ప్రణయ గోదావరి అనే ఒక సినిమా 55 రోజులు రాజమండ్రిలో చేశారు. ఇంత గోచుపాత పెట్టుకుని 50 రోజులు సినిమా చేశారు. ఆ గోచుపాత, ఆ విధానం అది పెట్టుకుంటే ఇక మన తీరు ఉండదు, అది వేరే తీరు ఉంటుంది. ఆ పాత్రకి ఆ విధంగా న్యాయం చేయాలంటే మనం ఆ విధంగా వెళ్ళాలి, దాని గురించి తెలుసుకోవాలి, అక్కడ పరిస్థితులంతా అర్థం చేసుకోవాలి, ఆ పాత్రలకి వెళ్ళాలి. అప్పుడే మనం ఆ పాత్రకి న్యాయం చేయగలం. అందుకే జగన్ సార్ పాత్ర అంత గొప్పగా రావడానికి కారణం ఏంటంటే అబ్జర్వ్ చేశాం బాగా, అప్పుడే హ్యాపీ. ఓకే, మీరందరూ కూడా ఆశీర్వదించారంటే మామూలు విషయమా? ఆల్రెడీ ఆశీర్వదించారు కదా జనాలు, అందుకే మీతో ఫోటోలు ఇస్తున్నారు, మేము అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు మిమిక్రీ ఆర్టిస్ట్గానే మాకు చాలా బాగా తెలుసు కాబట్టి అప్కమింగ్ మీ సినిమాలు కూడా వస్తున్నాయి, ఆర్టిస్ట్గా చేస్తున్నారు. కానీ ఎంతోమంది మీ ఎక్కువగా ఫన్గా ఎంటర్టైన్ అయ్యేది మీ మాటలకి. సో నేను కొన్ని ఆర్టిస్టులు నేమ్ చెప్తాను, మీకు వెంటనే గుర్తొచ్చే డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పండి, లేదా రెగ్యులర్గా మాట్లాడిన వర్డ్స్ చెప్పినా ఓకే. ఓకే, స్టార్ట్ విత్ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమాల్లో ఏది డైలాగ్ చెప్పినా ఓకే. ఏమంటివి మానవ జాతి నీచమా, వైద్యులకు వెంటాడి వేధించి ముప్పు దెబ్బలు పెట్టి మీ ధర్మ సూత్రాల సైతం మంట కలిపి తన పతి పురాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రి జాతి, మానవ జాతి. ఏఎన్ఆర్ గారు ఆయన టాలెంటెడ్, మంచి టాలెంటెడ్. ఏదైనా గుర్తుందా ఇప్పుడు మన వీళ్ళేదో రాదా బాగా రారుగారు దాని విదేశాల కోసం చదువు కోసం పంపిస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవడం కుదరదు, వస్తా వెళ్ళొస్తా. ఓకే, రాజనాల్ గారిది గుర్తుందా? చెప్పాను కదా మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు. ఓకే, డన్. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, అందుకే గుర్తుందా అని అడిగాను. సరే పర్లేదు. బాలకృష్ణ గారు అన్నగారంటే ఈయన పిచ్చ. ఒకరు మంచి కోరి అడుగు వేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడుగు వేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ ఔరుపుడు నువ్వు తట్టుకోలేవు. ఒరేయ్ ఏ రాఘురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా, నీ అబ్బాయి నిజ రాజ్యసభ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది పొలుతాడైతే రారా రా. నా పేరులోనే సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. ఏం వస్తావా? ఇలాంటి డైలాగులు ఎన్నో చేసినటువంటి నాన్నగారు చరిత్ర, చిక్కడు దొరకడు, అగ్గిబారుడ, కదలడు వదలడు, రాజకోట రహస్యం, గనుగోడు రహస్యం, ఇలాంటి చరిత్ర నాన్నగారు చేసినప్పుడు డైలాగులు. ఆ విధంగా ముందుకు పోరాని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుపుతాం, దొరికిన వాడిని తరుముతాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం. ఏం వస్తావా? నీ పేరేంటి? సువర్ణ. సువర్ణ సువర్ణ మంచి యాంకరు, చాలా చక్కగా ఇంటర్వ్యూ చేయడం, ఆమెతో మాకు ఇంటర్వ్యూ రావడం అనేది అదొక చరిత్ర. చాలా సంతోషంగా ఈ ఇంటర్వ్యూ మీరందరూ కూడా చూసి మనస్ఫూర్తిగా సువర్ణ గారు చాలా అందంగా చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తుంటే మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అంతేగా ఉంటా. సో స్వీట్, చాలా బాగా చేశారండి, చాలా బాగా. ఎందుకంటే బాలకృష్ణ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, చెప్పాను కదా మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, కాకపోతే అది ఇష్టంతో వచ్చినటువంటి, ఇష్టంతో కొన్ని వచ్చినాయి అంతే తప్ప. సూపర్, అది గాడ్స్ గిఫ్ట్ మీకు. అందుకే మిమిక్రీ అనేది నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు, అంటే నాకు నటుడుగా ఉండాలి అంతే. నెక్స్ట్ మీకు బాగా ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారు. రాడనుకున్నారా లేదనుకున్నారా? ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏకర్ గారు మిమ్మల్ని చూస్తుంటే మనసు పరవశంలో మునిగిపోతుంది. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ రామ్ చరణ్ మీద కూడా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుడు వస్తా. ఓకే, సో రామ్ చరణ్ గారి లాగా ఏమైనా మాట్లాడగలరా, ట్రై చేయగలరా? లేదు. ఓకే, మాకేందంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు బేస్, సాయి కుమార్ గారు బేస్, రామారావు గారు బేస్, తర్వాత బేస్ వాయిసెస్ బాగా వస్తాయి, బేస్ వాయిస్లు. తర్వాత మన కేపాల్ సార్ గారు చేస్తా. తర్వాత ఇంకెవరు, చంద్రబాబు సార్. ఎస్, వెయిట్, చంద్రబాబు. ఇప్పుడు హీరోస్లో యాక్చువల్లీ మన చిరంజీవి గారు చేసేసారు, మీరు పవన్ కళ్యాణ్ గారిది ఏమైనా వస్తుందా చేయడానికి? చేస్తా, ట్రై చేయండి. నేను అందరికీ ఓడి చెప్తున్నా, జనసేన పార్టీ పెట్టింది జనం కోసం, అంతేగాని ఓడి కోసం కాదు కదా.
జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. వా! ఓకే డన్. సాయి కుమార్ గారిది ఏదైనా వాయిస్? రేయ్! ఏంది ఉలికి పడరు? కొంచెం భయం వేసింది అందు ఫస్ట్ వచ్చేసరికి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని ఈ నాటకంలో ఈరా చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడిన ఆ 4వ సింహాల ఈ పోలీస్. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎప్పటికీ మరవలేనిది. మీరు ఇలాగే మా ముందు కూర్చుంటే ఇంకా పర్ఫార్మెన్స్ చేయాలనిపిస్తుంది. మీ నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. ఏంటి సువర్ణ గారు, ఏంటండి ఇది? ఇలా కూర్చోబెట్టి హాట్ సీట్లో కూర్చోబెట్టి ఏవేవి క్వశ్చన్లు అడుగుతారా అండి? కడుపు రగిలిపోతుంది. కడుపు మీద కొడతారా అండి? ఇది పద్ధతి కాదు. ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఓకే, ఇప్పుడు ప్రజలు ఇంత లవ్ ఇచ్చి గెలిపించారు కదా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని. మీరు ఎలాంటి హ్యాపీనెస్తో ఉన్నారు? ప్రజలకి ఏం చెప్తారు ఓటేసిన వాళ్ళకి? ఇదే మాదిరిగా యావత్తు ప్రజానికం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది. తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద ఎప్పటికీ ప్రేమ దక్కదని 2024లో వచ్చిన సీట్లే చెప్తున్నాయి. ఈ బాబు అంటే మీ అందరికీ సుపరిచితం. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి మీ అందరికీ సమతుల్య న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తాను. ఓకే, సో స్వీట్. అండ్ ప్రకాష్ రాజ్ గారు, రాయ్ నేను మొనార్కిని రా, నన్నెవడు మోసం చేయలేడు. ఒకరిని చంపారని ఊరంతా తగలబెట్టిన వాడిని నన్ను గెలకొద్దు. రాయ్ సూప్ర సక్రాతి ముక్క అయితే అందులో నేను గొప్పెమ్మంటా. గంగిరె తెచ్చి గొప్పెమ్మని తొక్కినట్టు నా గుండెని తొక్కుతావురా? రాయ్ నా దగ్గర నుంచి బంగారం తీసుకుపో, అంతేగాని సువర్ణ గారిని తీసుకుపోతావురా? తప్పురా. ఓ రే దేవుడా, స్క్రిప్ట్ మాత్రం మామూలుగా లేదు. ఆన్ ద స్పాట్ చెప్పేస్తా. వెరీ టాలెంటెడ్ యార్. సువర్ణ గారు అంటే అటుంటది మరి. అబ్బా, సువర్ణ గారు అంటే ఆ మాత్రం అందం ఏంది ఇది? మీరు ముందుంటే వచ్చేస్తా, ఆ నవ్వు పడిపోతాం కదా. అబ్బా అబ్బా, థ్యాంక్ యూ అండి. సో ఇంకా బెస్ట్గా ఎవరు వాయిసెస్ చేస్తారు? కేపల్ సార్. కేబల్ గారు డిఫరెంట్గా చేయాలి, చెప్పండి. ఏంటండి ఇది? ఇది పద్ధతి కాదు కదా. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను కానీ పిఎం అయినా సరే, సీఎం అయినా సరే, నాకు లక్షల కోట్లు చారిటీస్ ఉన్నాయి, నాకు మాత్రం ₹1 అప్పు లేదు. మీ అందరూ చూపించిన ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కదా. నేను మా ఇంట్లో 24 ఓట్లు అయితే 22 ఓట్లు ఎట్టపోయాయో నాకే తెలియటం లేదు. 2 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఏంటండి ఇది? హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. మీరు నన్ను కానీ సీఎంగా కానీ ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తాను. ఏమంటారు మీరు? సువర్ణ గారు, మీ నవ్వు బాగుంది, నా పిఏగా జాయిన్ అవుతారా? ఖచ్చితంగా మిమ్మల్ని సీఎం చేస్తాను. వద్దండి, ఏంటంటే పాల్ గారు వచ్చి సీఎం చేస్తారంటే ముందు మీరు సీఎం అవ్వండి. నేను అవుతానండి. మీరు అయ్యాక అప్పుడు ఆలోచించండి. నేను మిమ్మల్ని చేయాలని కదా. వద్దు, నాకు అంత ఆశ లేదు. ముందు మీరు సీఎం అవ్వండి, ఆ తర్వాత నా గురించి అంటే ఆయన అవడం నన్ను చేయలేడు. అదే కదా, అది నాకు తెలియదు. ఎంత కాన్సెప్ట్, ఇంత ఇలా ఉన్నారేంటండి మీరు? మీ ముందు అంటే పాల్తో మాట్లాడాలంటే కొంచెం తెలివి పెట్టి, మరి తెలివి ఉండాలి కదా. అందుకే తెలివితోనే మాట్లాడుతున్నా. నన్ను పిఎం చేస్తావా? నేను చేయనండి, ప్రజలు చేస్తే తీసుకోండి. అయితే ఓకే. మీరు అనుకునేది ప్రైమ్ మినిస్టరేగా, మరి అదే కదా. ఇంకేమైనా పిఎం అంటే ఇంకేమైనా నేను పోస్ట్. ట్రంప్తో మాట్లాడాను, జార్జ్ బుష్తో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా ₹1,000 కోట్ల మన తెలుగు రాష్ట్రాలకు పెడతానన్నారు. మరి నేనేంటి, పిఎం నవ్వుతారే కదా వాళ్ళు ఇస్తారు. సముద్రం ఎందుకులే హైదరాబాద్లో వద్దనుకుని ప్రజలు కొంచెం దూరంగా ఉంటారు. నేను సముద్రం తీసుకొచ్చే శక్తి సామర్థ్యం నాకుంది. మీరు వైజాగ్ కానీ వస్తే వైజాగ్లో మనం ఎలాగైనా సరే 2 ట్రాక్టర్లతో మట్టి తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతాను. సముద్రం తెస్తారు, తీసుకొచ్చేస్తాను, అంతే కదా. ఓకే ఓకే డన్. ఇంకా ఎవరి వాయిసెస్ బాగా చేస్తారు? ఇంకా సుధాకర్ గారు. సుధాకర్ గారు. అబ్బో నీ అబ్బా పిచ్చ కొట్టుడు కొట్టారు. ఆ హిట్లర్ గాడు వచ్చి నన్ను బూతు మీద కొదుతారదయ్యా. అబ్బో నేను వెళ్ళొస్తానక్క. అబ్బో అట్లా వాళ్ళ వాయిస్లో అక్కడక్కడ మనం మాట్లాడుతూ అలాగే జనానికి ఎంటర్టైన్మెంట్గా ఇస్తూ నటుడుగా మనం వెళ్తున్న టైం. ఓకే,
పాటలు ఇప్పుడు జానపద పాటలు అయితే పాడుతున్నారు మీరు. ఈ మధ్య కాలం మీరు బాగా విని ఈ పాట చాలా బాగుందని లిరిక్స్ ఏమైనా మా కోసం పాడతారా? తెలుగు పాటలు బాగా. లేదు, ఆ టైం లేదు నాకు. హ్మ్. మన పాటలు విని ఎవరి గురించి ఆలోచించి అంత టైం లేదు ఇప్పుడు. హ్మ్. నా కెరీర్ మీద ఎక్కువ దృష్టి ఉంది. హ్మ్. ఎవరి మీద పెట్టలేను ఇప్పుడు ఫోకస్. ఓకే. ఆకలేస్తుందండి. హ్మ్. ఆకలి మీద ఉన్నప్పుడు ఏ రోడ్డు మీద ఏడ పెడతాం, ఏ రోడ్లో ఏది దేని మీద మనం ఏడ పెడతాం. హ్మ్. నాకు ఆకలేస్తుంది, నా కడుపు ఎవరు నింపుతారు? ఏం చేస్తుంటారు అసలు మామూలుగా బేసిక్గా మీరు? డైలీ యాక్టర్. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? సినిమాలు ఎవరు ఇస్తారని చూస్తుంటా అంతే. అంటే వర్క్స్ రోజు ఉండవు కదా దానికోసం దాంతోనే వెళ్తా. సినిమాల కోసమే చూస్తా. 10 రోజులు కాల్ షీట్ ఉంటుంది, లేదా ఒక 5 రోజులు 6 రోజులు ఉంటుంది. త్రూ అవుట్ అయితే రాదు. ఆ తర్వాత ఏంటి ఎట్లా? సినిమానే, మళ్ళీ ఇంకొక సినిమా. మళ్ళీ సినిమానే. కాంటాక్ట్స్ ఎట్లా? మేనేజర్స్ అందరూ పర్లేదు, అందరితో వాళ్ళు మంచిగా చేస్తారు. వాళ్ళు చేస్తారు. ఓన్లీ కమ్యూనికేషన్స్ అయితే ఉన్నాయి కదా. కమ్యూనికేషన్స్ సునీల్ రావినతలు అని చెప్తే అందరికీ సుపరిచితమే. హ్మ్. పని ఇవ్వకపోయినప్పటికీ కూడా మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే. సరే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటా? లైఫ్లో ఎలా ఏంటి చాలా ఇక్కడ ఫేస్ నేను చేసి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. మీరే ఇక్కడ నేర్చుకోవచ్చు. నేర్చుకోనక్కర్లే. తండ్రి చనిపోవడమే నేర్పిస్తుంది కదండి. తండ్రి చనిపోయారు, తండ్రి చనిపోయిన తర్వాత అదే నేర్పిస్తుంది కదా. ఎవరి దగ్గరకైనా పోయి అయ్యా కూడు లేదంటే వాడే పెడతాడు. రై కూడి పెట్టరండి, పెడతాడా? లేదుగా. కూడు పెట్టేయ అంటే పెడతాడు. మరి అది ఎవరు నేర్పిస్తారు? అన్న పని లేదన్నా ఇస్తాడు, రేపు పన్నీరు అంటే ఇస్తారా? ఏదైనా సరే ఇంట్లో తండ్రి కోల్పోతే ఆ బిడ్డలు ఎవరు చెప్పనక్కర్లే. నిజంగా అంటే తండ్రి అనే ఒక పిల్లరు విలువలతో నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎట్టు దిక్కుపోరు, ఆయన అడుగుజాడలు నడుస్తారు. దానికి కారణం నీ ముందున్న నేనే. తండ్రి చనిపోయి ఇప్పుడు 14 15 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన మాటలు పెట్టుకున్న, ఆయన చనిపోక ముందు ఎలాంటి నటుడో, ఆయన ఏదైతే ఉన్నత శిఖరాలని ఎలాగైతే అధిరోహించాలనుకున్నాడో అలాంటి విధి విధానంలోనే ఆయన కళని పట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటా. ఇప్పుడు దాకా ఎవరిని లవ్ చేయలే, ఎక్కడికి వెళ్ళి అది ఇది ఏమి చేయలే. ఓన్లీ ఫోకస్ కళరంగం. ఒక డైలాగ్ చెప్పినా, కెమెరా ముందు యాక్ట్ చేసినా, ఆ రోజు కూల్ లేకపోయినా అబ్బా సంతోషంగా ఉంటుంది. అదొక ఆనందం. పిచ్చ మీరేం ఆలోచించొద్దు. సినిమాలంటే పిచ్చ. సినిమా ఓడితో జాగ్రత్తగా ఉండండి. ఏ క్యారెక్టర్స్ వచ్చినా చేస్తారు? ఏది వచ్చినా చేస్తాం, ఏముంది. ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాం. క్యారెక్టర్ కాదు, ఏది ఇచ్చినా చేస్తాం. ఎస్. సో మొత్తానికి ఫైనల్గా ఏమైనా చెప్తారా సునీల్ గారు? ఇప్పటివరకు మీ జర్నీ మీరే అన్నారు, ఒక ఇంట్లో ఫాదర్ లేకపోతే ఆ పెయిన్ ఎట్లుంటుందో అవన్నీ తెలుసుకుని కూడా మీరు సస్టైన్ అవుతున్నారు ఇండస్ట్రీలో. ఏదైతే ఆ సినిమా పిచ్చ, సినిమా ఇంట్రెస్ట్, ప్యాషన్ ఏదైతే ఉందో రోజు రోజుకి ముందుకెళ్తున్నారు. ఒక నలుగురు తెలుస్తున్నారు, ఒక నలుగురు మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఇది సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా మహేష్ బాబు గారు చెప్తారు మన సక్సెస్ ఎలా గుర్తించాలని. బిఫోర్ ఆఫ్టర్. బిఫోర్ బాత్రూంలో పనుకున్నా, ఆఫ్టర్ రూమ్లో పనుకున్నా. ఇది కదా సక్సెస్. ఒకప్పుడు కాలినాటికి తిరిగేవాడిని, ఇప్పుడు బండ్లో తిరుగుతున్నా. ఒకప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్, ఇష్టపూడలో హైదరాబాద్ రెస్టారెంట్ చూసి దీంట్లో తినాలి అనుకున్నా. ఇప్పుడు నేను పొద్దుకు 10 సార్లు తింటా. ఇదిగా సక్సెస్. ఒకప్పుడు ఎవరైనా 10 రూపాయలు ఇస్తే బాగుండు అనిపించేది. ఇప్పుడే నేను ఎవరైనా దగ్గర ఎవరైనా బిగ్గర్స్ ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చే స్థాయికి వచ్చి సక్సెస్. సక్సెస్ అంటేనే మీ దృష్టిలో ఏంటి? మీరు చెప్పండి, సక్సెస్ అంటే ఏంటి? నాకు తెలియదు. తెలీదు. నిన్నటి రోజు కంటే ఈరోజు అదే సక్సెస్. అంటే నిన్న కెరియర్ ఎలా ఉంది, ఈరోజు కెరియర్ ఎలా ఉంది. నీ సక్సెస్ నువ్వు గుర్తించలేకపోతే అది ఫెయిల్యూర్. నీ సక్సెస్ నువ్వు గుర్తించావంటే గ్రేటే. అదే సక్సెస్. సక్సెస్ అంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళకుండా, ఒకరి మోచేతి నీళ్ళు తాకుండా స్వయం శక్తితో పైకి వచ్చి 10 మందికి పెట్టే స్థాయికి వచ్చినప్పుడు అది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఓకే. నీ చెయ్యి కిందకు పడకుండా ఉన్నంతకాలం నువ్వు సక్సెస్. నీ చెయ్యి అడుక్కునే స్థాయిలో నుంచి ఇచ్చే స్థాయిలోకి వచ్చావంటే నీ సక్సెస్. నీ చెయ్యి ఇలా ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడు కెరియర్ కిందనే ఉంటుంది. ఇలా ఇవ్వాలి, అప్పుడే సక్సెస్. ఓకే. సో ఇప్పటివరకు మిమ్మల్ని ఇంత పుషప్ చేసి సపోర్ట్ చేసిన పర్సన్స్ కొంతమంది ఉంటారు కదా, అండ్ ఆడియన్స్ కావచ్చు, మీ లైఫ్లో కొంతమంది, వాళ్ళందరికీ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే.
మరి అందుకని ఏం చెప్తాం. ఇప్పుడు నాకు కొన్ని 70-80 మంది సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చారు. ఓకే. ఆఖరాకి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు కూడా రూపాయి వేసి ఇచ్చారు నాకు కాలేజీకి పోయేటప్పుడు ఆటో ఛార్జీలకి. మరి ఆ పిల్లలు నేను ఎవరిని మర్చిపోను. అందరూ కూడా మనల్ని ఎంతగానో సపోర్ట్ ఇచ్చి ఇక్కడ దాకా నెట్టుకొచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది ఓకే. నిజంగా. ఇంతకంటే ఇంకేం కావాలి. ఓకే, డన్. సో ఫైనల్గా మా డైలీ న్యూస్ ఆడియన్స్కి ఏం చెప్తారు? కష్టపడండి, సక్సెస్ సాధించండి. ఓకే. కష్టపడకుండా మాత్రం దేనిని ఆశించకండి. రెండోది ఇంకొకటి ఏంటంటే ఎదుటోడు గురించి అస్సలు ఆలోచించవద్దు. నీ కార్యక్రమం గురించి, నీ ఎదుగుదల గురించి, నీ గురించి నువ్వు 100% ఎఫర్ట్ పెట్టండి అంతే. ఎవరి మీద వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, ఏడేం జరుగుతుందో ఇందులో తొంగి చూసి జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీరు సంతోషంగా మీరు కష్టపడండి, సక్సెస్ సాధించండి. ఏదైనా అంటే వాళ్ళ పని బట్టి, ఓకే, వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సునీల్ గారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు సినిమాలు కూడా చేస్తున్నారు. స్ట్రైట్ ఫిల్మ్ చాలా మంచి రోల్ అని అంటున్నారు. ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ప్రణయ గోదారి మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే మరిన్ని సినిమాలు రావాలి. మీరు ఒక ఫినాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.